హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్ విత్ వేరియబుల్ బేస్. సో ఇలా ఈ టాపిక్ ఎలా చేయాలి, ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ఎలా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో మనం డీటెయిల్గా నేర్చుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ది వీడియో ఎట్ ద ఎండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఇఫ్ పాసిబుల్. సో ఇక్కడ లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే విత్ వేరియబుల్ బేస్ అని ఎందుకు అన్నాం అంటే, ఇక్కడ కనుక మీరు ఒక్కసారి ఈ రెండు ఎగ్జాంపుల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x బేస్ 2 గ్రేటర్ 2 అంటే ఇక్కడ బేస్ అనేది ఏంటి? ఇక్కడ 2 కాన్స్టెంట్, అంటే ఇది వేరియబుల్ కాదు, ఇది ఒక కాన్స్టెంట్. ఓకే, మరి ఇక్కడ ఒక్కసారి కనుక సెకండ్ ఎగ్జాంపుల్ కనుక అబ్జర్వ్ చేస్తే లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x బేస్ ఎక్స్ గ్రేటర్ 1 అంటే ఇక్కడ బేస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బేస్ అనేది వేరియబుల్ అనమాట. సో ఇలా వేరియబుల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, సో మనం ఈ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది మనకు ఆల్రెడీ తెలుసు. మరి ఇప్పుడు ఈ వేరియబుల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కాన్సెప్ట్ ఏంటనంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లాగ్ ఏ బేస్ బి గ్రేటర్ 1 ఉందనుకుందాం. మరి ఇప్పుడు ఇది లాగరిథమిక్ ఫామ్ నుంచి మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్కి ఎలా రాయాలో మనకు తెలుసు. ఎలా రాస్తాం లాగరిథమిక్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని అంటే ఏ బి పవర్ 1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సింబల్ ఏం తీసుకోవాలనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అనేది గ్రేటర్ ఉంది, మరి ఇక్కడ కూడా గ్రేటర్ తీసుకోవాలా లేకపోతే లెస్ దెన్ తీసుకోవాలా? ఇది ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం అనమాట. మరి అది ఎవరు డిసైడ్ చేస్తారనంటే గ్రేటర్ తీసుకోవాలా ఆర్ ఏ లెస్ దెన్ బి పవర్ 1 లెస్ దెన్ తీసుకోవాలా? మనకి ఎవరు డిసైడ్ చేస్తారనంటే ఇక్కడ ఉన్నటువంటి బేస్ డిసైడ్ చేస్తుంది అనమాట. మరి ఇక్కడ బేస్ ఏమైతే ఫస్ట్ వన్ కరెక్ట్, బేస్ ఏది తీసుకుంటే సెకండ్ వన్ కరెక్ట్ అనేది మనం ఫస్ట్ నేర్చుకుందాం. ఒకవేళ బేస్ కనుక గ్రేటర్ 1 ఉందనుకోండి, అంటే 1 కన్నా ఎక్కువ ఉందనుకోండి, సో అప్పుడు మనం ఇన్ఈక్వాలిటీని చేంజ్ చేయకూడదు. క్వశ్చన్లో గ్రేటర్ ఇస్తే మనం గ్రేటరే తీసుకోవాలి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసేటప్పుడు. అదే ఒకవేళ బేస్ అనేది కనుక లెస్ దెన్ 1 ఉందనుకోండి, బేస్ అనేది కనుక లెస్ దెన్ 1 ఉంటే ఖచ్చితంగా మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసేటప్పుడు ఇన్ఈక్వాలిటీని మనం రివర్స్ చేయాలి. రివర్స్ ఎలా చేయాలి అని అంటే గ్రేటర్ ఉంటే లెస్ దెన్ తీసుకోవాలి, లెస్ దెన్ ఉంటే ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ రాసేటప్పుడు గ్రేటర్ తీసుకోవాలి. మరి గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఉంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలి, లెస్ దెన్ ఆర్ ఈస్ ఈక్వల్స్ టు ఉంటే గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలి. ఇది కాన్సెప్ట్ అనమాట. దేనికి సంబంధించింది? లాగరిథమిక్ నుండి లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీ నుండి ఎక్స్పోనెన్షియల్ ఇన్ఈక్వాలిటీలోకి మార్చడానికి మనకి ఈ బేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఒక విషయం అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఇది వేరియబుల్ బేస్ కదా. వేరియబుల్ బేస్ అన్నప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది అది 1 కన్నా ఎక్కువనా లేకపోతే 1 కన్నా తక్కువనా అనేది మనకి ఎలా తెలుస్తుంది? సో అది మనకి తెలియదు కాబట్టి మనం 2 కేసులు తీసుకోవాలి. అంటే ఏ కేసు తీసుకోవాలి? కేస్ 1 ఎలా తీసుకోవాలని అంటే ఒకవేళ బేస్ అనేది 0 నుండి 1 మధ్యలో ఉంటే, అంటే లెస్ దెన్ 1, బేస్ అనేది లెస్ దెన్ 1 అయితే మనకు ఆల్రెడీ తెలుసు లెస్ దెన్ 1 అంటే నెగిటివ్ తీసుకోకూడదు కదా. బేస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ 0, ఆల్వేస్ గ్రేటర్ 0, కరెక్ట్ కదా. సో ఆల్వేస్ గ్రేటర్ 0 కాబట్టి మనం లెస్ దెన్ 1 అని అన్నంత మాత్రాన, ఇక్కడ లెస్ దెన్ 1 అని అన్నంత మాత్రాన మనకి ఇక్కడ నెగిటివ్ తీసుకోవచ్చా అని అయితే కాదు, ఎందుకంటే నెగిటివ్ బేస్ అనేది మనకి ఎగ్జిస్టెన్స్లో లేదు, అది అన్డిఫైన్. ఓకే రైట్, కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? ఎస్, బేస్ ఇస్ లెస్ దెన్ 1. ఎక్కడి నుంచి తీసుకోవాలి? అది 0 నుంచి 1 వరకు తీసుకోవాలి. ఇది కేస్ 1. ఇది తీసుకొని మనం ఈ లాగరిథమిక్ ఫామ్ నుండి ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మార్చాలి. మార్చిన తర్వాత మనకు ఒక సొల్యూషన్ వస్తుంది కదా. ఈ 2 సొల్యూషన్స్కి మనం ఏం చేయాలంటే ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. రైట్, ఏది మనం తీసుకున్న కేస్కి మనకు వచ్చినటువంటి ఇది తీసుకోగా మనకు వచ్చినటువంటి ఆన్సర్కి ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవాలి. అది క్లోజ్. నెక్స్ట్ ఏం చేయాలి? కేస్ 2 తీసుకోవాలి. కేస్ 2 ఏం చేయాలి? ఈసారి బి గ్రేటర్ 1 అని తీసుకోవాలి. బి గ్రేటర్ 1 అంటే ఏంటది? 1 to ఇన్ఫినిటీ మనకు ఆల్రెడీ తెలుసు. గ్రేటర్ 1 అంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకు అని. ఓకే రైట్, మరి ఇప్పుడు బి గ్రేటర్ 1 తీసుకొని ఈ లాగరిథమిక్ ఫామ్ని ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మార్చాలి. ఓకే, మారుస్తాం. మార్చిన తర్వాత మరి మనకి ఫైనల్ ఒక ఆన్సర్ వస్తుంది కదా ఇక్కడ కూడా. సో దీనికి ఈ బేస్ గ్రేటర్ 1 కంటే 1 to ఇన్ఫినిటీకి
ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్కి అగైన్ మనం ఏం తీసుకోవాలంటే ఇంటర్సెక్షన్ తీసుకోవాలి, రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే డొమైన్ ఉంది కదా, డొమైన్ అంటే ఇక్కడ డొమైన్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటది మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను చూడండి, లాగ్ ఏ బేస్ బి ఉందనుకోండి, ఖచ్చితంగా డొమైన్ అనేది గ్రేటర్ 0 ఉండాలి. ఏ షుడ్ బి గ్రేటర్ 0 అది మనకు ఆల్రెడీ తెలుసు. లేదంటే సిస్టమ్ అనేది వర్కౌట్ అవ్వదు. అంటే లాగరిథమిక్ అనేది లాగ్ ఫంక్షన్ అనేది అక్కడ ఫంక్షనింగ్ అవ్వదు. అండ్ ఫంక్షనింగ్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనకి డొమైన్ ఎలా ఉండాలి, ఇన్పుట్ ఎలా ఉండాలంటే గ్రేటర్ 0 ఉండాలి. అంటే మనం డొమైన్ కూడా సాల్వ్ చేయాలి కదా. సో డొమైన్ తీసుకొని డొమైన్ గ్రేటర్ 0 తీసుకొని సాల్వ్ చేసామనుకోండి, ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది, అవునా, రైట్. సో డొమైన్ గ్రేటర్ 0 తీసుకొని ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫైనల్గా ఏం చేయాలంటే కేస్ 1కి కేస్ 2కి యూనియన్ చేయాలి. ఎందుకు కేస్ 1కి కేస్ 2కి యూనియన్ చేయాలి? కేస్ 1కి కేస్ 2కి ఎందుకు యూనియన్ చేయాలంటే మన బేస్ అనేది అయితే గ్రేటర్ 1 వస్తుంది, లేదా లెస్ దెన్ 1 అవుతుంది. ఎయిదర్ గ్రేటర్ 1 ఆర్ లెస్ దెన్ 1. ఇక్కడ మనకు తెలియదు కాబట్టి 2 కేసెస్ తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆర్ అనే కంజంక్షన్ వాడుతున్నాం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్ అంటే మనకు ఆల్రెడీ తెలిసి యూనియన్ అనమాట. కాబట్టి వచ్చినటువంటి కేస్ 1 ఆన్సర్కి వచ్చినటువంటి కేస్ 2 ఆన్సర్కి మనం యూనియన్ చేయాలి. ఇంతటితో మన ఆన్సర్ అంటే కాదు. ఈ వచ్చిన ఆన్సర్కి మనం ఏం చేయాలనంటే ఇంటర్సెక్షన్ విత్ డొమైన్ చేయాలి. ఇంటర్సెక్షన్ విత్ డొమైన్ ఎందుకు చేయాలి? ఇక్కడ వచ్చినటువంటి ఆన్సర్ అంటే ఈ రెండింటికి వచ్చినటువంటి ఆన్సర్ ఈ డొమైన్ని కూడా మనకి సాటిస్ఫై చేయాలన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలనంటే డొమైన్ తోటి ఇంటర్సెక్షన్ చేయాలి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్. లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్ చేయాలంటే వేరియబుల్ బేస్ ఉన్నప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలి, కేస్ 1 తీసుకోవాలి, కేస్ 2 తీసుకోవాలి అండ్ డొమైన్ తీసుకోవాలి. కేస్ 1లో ఏం తీసుకోవాలి, ఒకవేళ బేస్ అనేది 0 నుండి 1 అయితే ఏమవుతుంది. కేస్ 2లో ఏం తీసుకోవాలి, ఒకవేళ 1 నుంచి ఇన్ఫైనైట్ వరకు అంటే బేస్ అనేది ఇన్ఫైనైట్ గ్రేటర్ 1 అయితే ఎలా చేయాలి అనేది, రైట్. అంటే ఆన్సర్ ఏమవుతుంది అనేది. మరి మనకు ఆన్సర్ ఎలా వస్తుంది అని అంటే కేస్ 1లో మనం తీసుకున్నటువంటి 0 నుంచి 1 వరకు తీసుకుని చేయంగా వచ్చినటువంటి ఆన్సర్ని, కేస్ 2లో గ్రేటర్ 1 తీసుకున్నటువంటి వచ్చిన ఆన్సర్ని ఈ రెండింటిని ఇక్కడ ఇంటర్సెక్షన్ చేయాలి, ఈ రెండింటిని ఇక్కడ ఇంటర్సెక్షన్ చేయాలి. వచ్చిన రెండింటిని యూనియన్ చేయాలి, ఎందుకంటే ఆర్ కాబట్టి. ఇంటర్సెక్షన్ విత్ డొమైన్ చేయాలి, ఎందుకంటే ఇట్ షుడ్ సాటిస్ఫై కేస్ 1 కేస్ 2 అండ్ డొమైన్. అంటే కేస్ 1ని కానీ ఆర్ కేస్ 2ని కానీ అండ్ డొమైన్ని కానీ సాటిస్ఫై చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామనంటే కేస్ 1 యూనియన్ కేస్ 2 ఇంటర్సెక్షన్ విత్ డొమైన్ చేస్తామన్నమాట. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ లాగరిథమిక్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, రైట్. ఓకే, మనం ఒకసారి ఈ ప్రాబ్లం ఎలా చేయాలనేది చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాగ్ x³ - x² - 2x బేస్ x. ఇక్కడ x అనేది వేరియబుల్, ఓకే, లెస్ దెన్ 3. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా అప్రోచ్ అవ్వాలి మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటది, ఫస్ట్ బేస్ గురించి మాట్లాడాలి. ఈ బేస్ అనేది మనకి గ్రేటర్ 1 తెలియదు, లెస్ దెన్ 1 తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలంటే 2 కేసులు తీసుకోవాలి. కేస్ 1 ఏం తీసుకుంటున్నాను చూడండి. నేను ఇక్కడ కేస్ 1 వచ్చేసి నేను బేస్ అనేది లెస్ దెన్ 1 తీసుకుంటున్నాను. లెస్ దెన్ 1 అంటే ఎక్కడి వరకు తీసుకోవాలి, మరి 0 వరకే తీసుకోవాలి, మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇక్కడ బి బిలాంగ్స్ టు అంటే బేస్ బిలాంగ్స్ టు అంటే మనకి 0,1 అంటే ఇది ఎక్సే కదా, బేస్ అంటే ఎక్సే కదా ఇక్కడ. కాబట్టి ఎక్స్ బిలాంగ్స్ టు 0,1 ఇది పక్కన పెట్టుకుందాం, రైట్. నెక్స్ట్ మరి ఒకవేళ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, మనం బేస్ అనేది లెస్ దెన్ 1 అయితే, మరి బేస్ లెస్ దెన్ 1 అయితే మనకి ఇన్ఈక్వాలిటీ ఎలా ఉండాలి, రివర్స్ కావాలి. మనం లాగరిథమ్ నుంచి ఎక్స్పోనెంట్ ఫామ్కి మార్చేటప్పుడు, రైట్. సో అదే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లాగరిథమిక్ ఫామ్ని నేను ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మారుస్తున్నా. అదే x³ ఓకే 2x - x², ఓకే, రైట్. ఇది మనకి ఏమవుతుంది, ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మార్చినప్పుడు x³ అవుతుంది, పర్ఫెక్ట్. కానీ ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఏం కావాలి, ఇక్కడ లెస్ దెన్ 1 తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ ఇక్కడ లెస్ దెన్ ఉంది కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ కావాలి కాబట్టి ఇది గ్రేటర్ అవుతుంది, ఓకే, రైట్. మరి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ x³ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఎవరు మిగిలారు మనకి, ఇక్కడ -x² - 2x, ఓకే, గ్రేటర్ 0. మనకు ఆల్రెడీ తెలుసు ఈ ప్రాబ్లమ్ని అప్రోచ్ అవ్వాలంటే మనం వీకర్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేసింది. మరి ఎలా చేయాలి ఇది, ఫస్ట్ ఆఫ్ ఆల్ x² మైనస్ ఉంది కాబట్టి మనం మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్తో మల్టిప్లై చేస్తే x² + 2x. ఎప్పుడైతే మనం మైనస్తో మల్టిప్లై చేస్తామో ఇన్ఈక్వాలిటీ అనేది మళ్ళీ రివర్స్ అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ మనం వేవికర్లో నేర్చుకుంటాం, ఓకే, రైట్. ఎప్పుడైతే ఒక వేరియబుల్కి మనం అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్
మైనస్తో మల్టిప్లై చేస్తున్నామో ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అవుతుంది అనమాట. సో ఎందుకనేది మనకు ఆల్రెడీ లాజిక్ కూడా తెలుసు. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ కామన్ తీసామనుకోండి, ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది, x+2 అవుతుంది విచ్ ఇస్ లెస్ దెన్ 0. ఒకవేళ మీకు ఎందుకు ఇక్కడ రివర్స్ అవుతుంది అన్న దానికి ఎగ్జాంపుల్ కావాలంటే నేను మీకు ఇక్కడ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 3 గ్రేటర్ 2 మనకు తెలుసు కదా, 3 గ్రేటర్ 2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే రెండింటిని మైనస్తో మల్టిప్లై చేస్తా, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. సో మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది -3 ఇది -2. మరి ఇప్పుడు ఎవరు పెద్ద, -3 ఎక్కువనా -2 ఎక్కువనా? ఖచ్చితంగా -2 ఎక్కువ. కాబట్టి ఏమైంది మనకి ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అయింది. అంటే ఎప్పుడైతే మనం మైనస్తో మల్టిప్లై చేస్తామో ఇన్ఈక్వాలిటీ అనేది రివర్స్ అవుతుంది. ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇక్కడ వరకు వచ్చాం. ఇక్కడ ఏం చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ జీరోస్ వచ్చేసి ఒకటి -2 ఒకటి 0 అనమాట. సో నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ +∞, ఇది వచ్చేసి -∞. మనకు ఆల్రెడీ వేవికర్ తెలుసు, రైట్ మోస్ట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ 1 ఆడ్ పవర్స్ కాబట్టి ఇది మైనస్, ఇది కూడా మనకి ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. ఓకే రైట్. ఈ షార్ట్ కట్ ఆల్రెడీ మనం వేవికర్లో చూసాం. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక మనకి లెస్ దెన్ కావాలి. లెస్ దెన్ అంటే ఎక్కడ ఉన్నారు, లెస్ దెన్ అంటే నెగిటివ్ ఎక్కడ ఉంది మనకి ఇక్కడ -2 to 0. సో ఇది మనకి కేస్ 1 ఆన్సర్ కాదు. నేను ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఎందుకు తీసుకుంటున్నా అంటే మనకి ఇక్కడ ఈక్వల్ సింబల్ లేదు. ఓకే ఓన్లీ లెస్ దెన్ ఉంది కాబట్టి నెగిటివ్ అనేది రెండింటి మధ్యలోనే, ఈ రెండింటిని ఇంక్లూడ్ చేయకూడదు. ఓకే కాబట్టి ఎక్స్క్లూడ్ తీసుకున్నాం. ఓకే అంత బాగానే ఉంది. ఇది ఇప్పుడు మన ఆన్సరా? ఇది మన ఆన్సర్ కాదు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఇక్కడ ఏదైతే తీసుకున్నామో దానికి అది తీసుకోగా వచ్చినటువంటి ఆన్సర్కి ఈ రెండింటికి మనం ఏం చేయాలంటే ఇంటర్సెక్షన్ చేయాలి అని మనం నేర్చుకున్నాం. సో అదే ఇంటర్సెక్షన్ ఇప్పుడు నేను చేయబోతున్నాను. చూడండి ఇక్కడ నెంబర్స్ ఏం కనపడుతున్నాయి, ఇంటర్సెక్షన్ ఎలా చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. నెంబర్స్ ఏమేమి కనపడుతున్నాయి మనకి, ఒకటైతే -2 కనపడుతుంది, ఇంకోటి వచ్చేసి ఏం కనపడుతుంది 0 కనపడుతుంది, నెక్స్ట్ 1 కనపడుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మరి ఏం చేయాలి మనం, ఫస్ట్ వన్ ఏంటి 0 to 1, సెకండ్ వన్ ఏంటి మనకి -2 to 0, -2 to 0. మరి ఇప్పుడు ఈ రెండిట్లో మనకేమన్నా కామన్ పార్ట్ ఉందా అంటే రెండు లైన్స్ ఎక్కడైనా మీకు కనబడుతున్నాయా? కామన్ పార్ట్ ఏమీ లేదు కదా. అయితే మీరు అనొచ్చు 0 ఉంది కదా కామన్ పార్ట్ అని, 0 రెండింటికి ఉంది కదా కామన్ పార్ట్ అని. రెండింటికి లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓపెన్ బ్రాకెటే, ఇక్కడ కూడా ఓపెన్ బ్రాకెటే. సో ఒక్క చోట ఓపెన్ బ్రాకెట్ ఉన్నా కూడా అది ఇంక్లూడెడ్ కాదన్నట్టే. మరి ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, రెండిట్లో ఉండాలి, రెండిట్లో ఉంటేనే అది ఇంటర్సెక్షన్ పార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది నో సొల్యూషన్, నల్ సెట్ అవుతుంది అనమాట. ఏమవుతుంది, నో సొల్యూషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే కేస్ 2 చేద్దాం. కేస్ 2 ఏంటి, కేస్ 2 ఏం చేయాలి మనం, ఒకవేళ బేస్ అనేది >1 అయితే ఏమవుతుంది అంటే >1 అంటే ఏంటి 1 to ∞, x belongs to 1 to ∞. ఓకే మరి మనకు ఆల్రెడీ తెలుసు కదా, >1 అయితే ఇన్ఈక్వాలిటీ ఏం కావాలి, ఇన్ఈక్వాలిటీ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. సో యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఎక్స్పోనెంట్ ఫామ్లోకి మారుస్తున్నాను. x³ - x² - 2x విచ్ ఈస్ x³ మనకు ఆల్రెడీ తెలుసు. సో యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి కాబట్టి x³ తీసుకున్నాను. ఓకే రైట్. సో ఇప్పుడు x³ క్యాన్సిల్. మరి ఏమవుతుంది ఇక్కడ మనకి ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే x² + 2x, ఇట్ సైడ్ లెస్ దెన్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే >0 అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తున్నాను నేను ఇక్కడ x కామన్ తీస్తున్నాను. x కామన్ తీస్తే x × x + 2 విచ్ ఇస్ >0. మళ్ళీ ఇప్పుడు దీని కనుక నేను వేవికర్ డ్రా చేశాను అనుకోండి, -2 0 విచ్ ఈస్ ఇన్ఫినిట్ విచ్ ఈస్ -∞. అగైన్ మనకు తెలిసి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్, ఎందుకంటే ఆల్టర్నేట్ సైన్స్ వచ్చేస్తే మనకి ఇక్కడ రెండు ఆడ్ పవర్స్ కాబట్టి. ఓకే రైట్. సో ఇప్పుడు మనకు ఏం కావాలంటే గ్రేటర్ కావాలి. గ్రేటర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది మనకి ఇక్కడ పాజిటివ్, -∞ to -2 యూనియన్ 0 to ∞. అయితే ఇక్కడ ఇన్ఫినిట్కి ఎప్పుడు మనం ఓపెన్ బ్రాకెట్ తీసుకోవాలి కదా. ఓకే ఓపెన్ బ్రాకెట్ తీసుకున్నాను. నెక్స్ట్ మరి -2కి 0 కూడా ఓపెన్ బ్రాకెటే తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనకి ఉన్నది ఓన్లీ గ్రేటర్ సింబల్ కాబట్టి మనం ఓపెన్ బ్రాకెటే తీసుకోవాలన్నమాట. రైట్. ఇది మన ఆన్సరా కేస్ 2కి? కాదు, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఏదైతే మనం తీసుకున్నామో దానికి ప్లస్ మనకు వచ్చినటువంటి ఆన్సర్కి ఈ రెండింటికి మనం ఇంటర్సెక్షన్ చేయాలి. ఓకే రైట్. మరి ఇంటర్సెక్షన్ ఎలా చేయాలి మనకు ఆల్రెడీ తెలుసు. నెంబర్ లైన్ తీసుకోవాలి, ఏవైతే నెంబర్లు కనిపిస్తున్నాయో ఈ రెండింటిని మనం ఇండికేట్ చేద్దాం. సో ఇది వచ్చేసి +∞, ఇది వచ్చేసి -∞. ఏమేమి కనపడుతుంది మనకి, హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 1 కనపడుతుంది, నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేసి 0 కనపడుతుంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకా -2 కనపడుతుంది. ఓకే ఇక్కడ ఏముంది మనకి 1 to ∞. అంటే ఎక్కడుంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది -∞ to -2 సేమ్ లైన్లో రావాలి, 0 to ∞. ఈ రెండు సేమ్ లైన్లో రావాలి.
ఈ రెండు సేమ్ లైన్లో రావాలి, ఎందుకంటే ఈ రెండు ఒకే దానికి సంబంధించినవి కాబట్టి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఇంటర్సెక్షన్ అనేది ఇక్కడ ఉంది. ఇంటర్సెక్షన్ అనేది ఎట్లా చెప్తున్నాం మనం, రెండు లైన్లు ఎక్కడ కనపడుతున్నాయి, ఇక్కడ ఒక్క లైన్ మాత్రమే కనపడుతుంది, ఇక్కడ ఒక్క లైన్ మాత్రమే కనపడుతుంది, బట్ ఇక్కడ రెండు లైన్లు కనపడుతున్నాయి కాబట్టి అది మనకి ఇంటర్సెక్షన్ అనమాట. ఓకే, మరి ఇంటర్సెక్షన్ అంటే 1 to ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీకి ఎప్పుడు ఓపెన్. మరి ఇప్పుడు 1కి ఓపెన్ తీసుకోవాలా క్లోజ్డ్ తీసుకోవాలని డౌట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఓపెన్, ఇక్కడ కూడా ఇక్కడ క్లోజ్డ్, అంటే ఇక్కడ ఉంది 1. 0 to ఇన్ఫినిటీలో 1 ఉంది, కరెక్ట్. 1 ఉన్నంత మాత్రాన మనం ఇంక్లూడ్ చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ లేదు కదా, ఇక్కడ లేదన్నప్పుడు ఇంటర్సెక్షన్ అన్నప్పుడు రెండిట్లో ఉండాలి కదా. సో లేదు కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఓపెన్ తీసుకోవాలి. సో ఇది వచ్చేసి కేస్ 2 యొక్క ఫైనల్ ఆన్సర్, ఇది వచ్చేసి కేస్ 1 యొక్క ఫైనల్ ఆన్సర్, ఇది వచ్చేసి కేస్ 2 యొక్క ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ ఈ రెండింటికి యూనియన్ చేయాలి కదా, చేద్దాం. సో కేస్ 1 యూనియన్ కేస్ 2, కేస్ 1 యూనియన్ కేస్ 2. యూనియన్ ఎట్లా చేయాలి, సేమ్. ఇక్కడేమో నల్ సెట్, ఇక్కడేమో 1 to ఇన్ఫినిటీ. మనకు ఆల్రెడీ తెలుసు నల్ సెట్కి 1 to ఇన్ఫినిటీకి నల్ సెట్ యూనియన్ 1 to ఇన్ఫినిటీ. మనకి ఏమవుతుంది, యూనియన్ అంటే రెండిట్లో ఉన్నాయి కలిపి రాయాలి. సో ఉన్నదంటే 1 to ఇన్ఫినిటీ కదా, సో 1 to ఇన్ఫినిటీ అనేది ఇక్కడ మన ఆన్సర్ అయిపోయింది. ఓకే, రైట్. సో ఇది కేస్ 1 కేస్ 2కి యూనియన్. ఇది ఫైనల్ ఆన్సర్ కాదు, మన ఫైనల్ ఆన్సర్ ఎలా వస్తుందని చెప్పుకున్నాం, కేస్ 1 యూనియన్ కేస్ 2ని ఇంటర్సెక్షన్ విత్ డొమైన్ చేయాలి. సో ఇక్కడ ఇంకా మనం డొమైన్ చేయలే. సో ఇప్పుడు మనం డొమైన్ గురించి మాట్లాడుకుందాం. సో డొమైన్ ఏంటి, మనకి ఇక్కడ డొమైన్ వచ్చేసి మనకి ఇది అనమాట, ఇది డొమైన్. ఓకే, ఏంటది, x³ - x² - 2x విచ్ ఈస్ గ్రేటర్ 0. డొమైన్ షుడ్ బి గ్రేటర్ 0, డొమైన్ షుడ్ బి గ్రేటర్ 0. మరి ఇక్కడ మనం ఏం చేద్దాం, x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే ఏమొస్తుంది మనకి, x² - x - 2 విచ్ ఈస్ గ్రేటర్ 0. సో దీనికి రూట్స్ కనుక్కుంటే ఏమవుతుంది మనకి, x ఇంటూ -2x కాబట్టి x² - 2x ప్లస్ x - 2 విచ్ ఈస్ గ్రేటర్ 0. ఓకే, మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేశాను. ఓకే, రైట్. సో x, ఇక్కడ x కామన్ తీస్తే x - 2 అవుతుంది, ప్లస్ 1 కామన్ తీస్తే x - 2 అవుతుంది, గ్రేటర్ 0. అంటే ఇక్కడ మనకి రూట్స్ ఏమవుతాయి, x వచ్చేసి 1, x - 2 1, x + 1 అనేవి మన రూట్స్ అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఇవి ఫ్యాక్టర్స్ మనకి x - 2 x + 1. సో దీని నుంచి రూట్స్ రాసుకోవాలంటే మనకి 0 1 2 1 -1 1. వీటిని మనం నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేద్దాం. సో నెంబర్ లైన్ మీద ఎలా ఇండికేట్ చేయాలి, ఇది -1, ఇది 0, ఇది 2, ఇది ఇన్ఫినిట్, ఇది -ఇన్ఫినిట్ మనకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 1 ఇది 1 అంటే 1 అని నేను చెప్పట్లేదు, ఆడ్ పవర్ కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఇది ప్లస్ అయితే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఆల్టర్నేట్ సైన్స్ వస్తే స్టార్టింగ్ విత్ రైట్ మోస్ట్ ఈజ్ పాజిటివ్, రైట్. సో మనకి ఎవరు కావాలి, ఇక్కడ గ్రేటర్ 0 కావాలి. గ్రేటర్ 0 ఎవరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, పాజిటివ్ ఇక్కడ ఉంది. అంటే ఒకటి వచ్చేసి -1 to 0 యూనియన్ 2 to ఇన్ఫినిట్. ఇక్కడ కూడా మనం ఓపెన్ బ్రాకెటే తీసుకోవాలి. ఎందుకు ఓపెన్ బ్రాకెట్ తీసుకోవాలి, డొమైన్ ఈజ్ గ్రేటర్ 0, డొమైన్ షుడ్ బి గ్రేటర్ 0. ఓకే, రైట్. సో ఇప్పుడు మరి ఇప్పుడు ఇదేమో డొమైన్ యొక్క ఆన్సర్, ఇదేమో కేస్ 1 కేస్ 2 యొక్క ఆన్సర్, వాటి రెండింటి యొక్క యూనియన్ ఆన్సర్. మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండింటికి మనం ఏం చేయాలని అంటే ఇంటర్సెక్షన్ చేయాలి. ఓకే, ఇంటర్సెక్షన్ ఎలా చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. ఒక నెంబర్ లైన్ తీసుకుంటాం, నెంబర్ లైన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాం, ఏవైతే నెంబర్స్ కనబడుతున్నాయో వాటిని ఇండికేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి -ఇన్ఫినిట్, ఇక్కడ వచ్చేసి +ఇన్ఫినిట్. ఓకే, రైట్. ఫస్ట్ వన్ ఏంటి, ఇందులో అయితే 1 ఉంది, ఇందులో -1 0 2 అన్నీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అయితే -1 ఇండికేట్ చేస్తున్నాను, -1 తర్వాత 0 ఇండికేట్ చేస్తున్నాను, 0 తర్వాత 1 ఇండికేట్ చేస్తున్నాను, 1 తర్వాత 2 ఇండికేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ దీన్ని మనం నెంబర్ లైన్ మీద ఓకే ప్లాట్ చేద్దాం. ఓకే, 1 to ఇన్ఫినిట్ అంటే ఇది వచ్చేసి మనకి 1 to ఇన్ఫినిట్. సెకండ్ వన్ ఏంటి, -1 to 0 -1 to 0. ఓకే, ఇది ఒకటే ఒక లైన్లో రావాలి, ఈ రెండు కలిపి ఒక లైన్లో రావాలి. నెక్స్ట్ వచ్చేసి 2 to ఇన్ఫినిట్. మరి ఇప్పుడు దీన్ని బట్టి మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, ఎక్కడ మీకు 2 లైన్స్ కనపడుతున్నాయి, ఇక్కడ లేదు, ఇక్కడ ఒక లైన్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి 2 లైన్లు కనపడుతున్నాయి కాబట్టి ఇది వచ్చేసి మన ఫైనల్ ఆన్సర్. ఇది వచ్చేసి 2 to ఇన్ఫినిట్ మనం ఎప్పుడు ఓపెన్ పెట్టాలి, ఇక్కడ 2 ఎలాగో ఇక్కడే లేదు, ఇక్కడ ఉంది 1 to ఇన్ఫినిట్లో 2 ఉంది, ఇంక్లూడెడ్ ఉంది, బట్ ఇక్కడ 2 ఇంక్లూడెడ్ లేదు కాబట్టి 2 to ఇన్ఫినిట్ ఇది వచ్చేసి మన ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఇలా మీరు అప్రోచ్ చేయాలనుకోండి, ఈజీగా మన ఆన్సర్ వస్తుంది. ఏం చేయాలి, ఫస్ట్ కేస్ 1 తీసుకోవాలి, ఒకవేళ <0 అయితే ఏమవుతుంది, దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి, వచ్చిన దానికి రెండింటికి ఇంటర్సెక్షన్ చేయాలి. నెక్స్ట్ కేస్ 2 తీసుకోవాలి, గ్రేటర్ 1 అని చెప్పేసి, తర్వాత మళ్ళీ ఆన్సర్ చేసుకున్న తర్వాత ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఈ యొక్క ఇంటర్సెక్షన్ ఆన్సర్ ఇది అవుతుంది, ఈ ఇంటర్సెక్షన్ ఆన్సర్ ఇది అవుతుంది, ఈ రెండింటికి యూనియన్ చేయాలి. కేస్ 1 కేస్ 2కి యూనియన్ చేయాలి. యూనియన్ ఎందుకు చేయాలి, ఎయిదర్ కేస్ 1 ఆర్ కేస్ 2 కాబట్టి యూనియన్ చేసాం. తర్వాత డొమైన్ కనుక్కోవాలి. డొమైన్ ఆన్సర్ వచ్చిన తర్వాత ఈ డొమైన్కి కేస్ 1 కేస్ 2 యూనియన్కి ఇంటర్సెక్షన్ పార్ట్ చేస్తే వచ్చేది మన ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, రైట్.
సో ఈ వీడియో మీకు రియల్గా నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.